దేవుని బిడ్డలారా, ఈ రాత్రి లూకాసు వార్త 15:16 నుండి ముగ్గురు తండ్రి కొడుకుల సంభాషణ మనం చూద్దాం. ముగ్గురు తండ్రి కొడుకులు, కొడుకు తల్లి మాటలు బాగుంటాయి. ఎంతసేపు అన్నా మాట్లాడాలనిపిస్తుంది అమ్మతో. కొడుకు నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఇబ్బంది వచ్చేస్తుంది. అది కొడుకులకే తెలుసు. అది కొంతమంది తండ్రులు పర్లా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ కొంతమంది తండ్రులు 1960 స్టైల్. మా ఇంట్లో కూడా అంతే. ఆయన ఎదురుకుంటే వెళ్ళలేము, ఆయన గురించి దగ్గర మాట్లాడలేము, మళ్ళీ ప్రోటోకాల్ ఇవ్వకపోతే బాధపడతాడు ఆయన. ఇలాగా కొన్ని 1960 ఫాదర్ స్టైల్. ఆయన గదిలో ఉంటే మేము లోపల ఉండాలి. ఇట్లా కొంతమంది తండ్రులు ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అసలు బెస్ట్ ఫ్రెండ్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు మాలాంటి కొడుకులు బాధ వేస్తుంది. కానీ వీఆర్ హ్యాపీ వీ హ్యావ్ సచ్ ట్రెమండస్ ఫాదర్స్. సో ఇంకా ఆడపిల్లలు అంటారా, అది వాళ్ళకి దేవుడు ఇచ్చిన చక్కటి బంధం ఏంటో తండ్రి కూతురుది. మొన్న ఒక అమ్మాయి చెప్తుంది, అన్న మీరు ఎన్నైనా చెప్పండి అన్న, మా నాన్నకి మా తమ్ముడు అంటేనే ఇష్టం, మా అమ్మకి మా తమ్ముడు అంటేనే ఇష్టం. అదేంటమ్మా అలా అంటావు అంటే, లేదన్నా మా నాన్న మా అమ్మ ఆడు ఏదన్నా ఆడికి నచ్చింది అడిగితేనే చేస్తారన్న, నేను ఏదన్నా అడిగితే నాకు ఏది చేయరన్నా అంటే. కొంతమంది పాపం అలాగా నేనేదో అంటే నన్ను పట్టించుకోరు, అలాంటి కొడుకున్నాడు ఈరోజు. అలాంటి కొడుకుని కూడా చూద్దాం. సో ఇంకొంతమంది పాపం తండ్రులు త్రాగుబోతులు, చిన్నప్పుడు తాగేసి వచ్చి కొట్టేసి. ఒక స్టూడెంట్ నాకు తెలుసు, వాళ్ళ నాన్న భయంకరమైన తాగుబోతు. ఇంటికి వచ్చి అమ్మను కొట్టడం, నాన్నను కొట్టడం, అరవడం, కేకలేయడం. అయితే మొత్తానికి వాడు అమెరికా వచ్చాడు, ఇక్కడ చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వాడు అన్నాడు, అంటే ఎంత త్రాగుబోతు తండ్రి అయినా, తండ్రి అంటే అదొక ప్రేమ అంతే. వాడు మొత్తానికి సెటిల్ అయ్యాడు. నేను అడిగా, అరే మరి ఇండియా వెళ్తున్నావు, ఏం తీసుకెళ్తున్నావు అంటే, మా నాన్నకు బాటిల్ కొన్నానన్నా. అదే నీ జీవితాన్ని నాశనం చేసిందే ఆ బాటిల్ అంటే, మా నాన్నకి ఇంకేది తీసుకెళ్ళినా సంతోషం లేదన్నాను. అది తప్పు అంటే ఇంకేం చేస్తా అంటే, తండ్రి ప్రేమ. ఎంత తాగుబోతాడైనా, తిరిగిపోతాడైనా, తండ్రి ఆ బిడ్డలు వాళ్ళ నాన్నతో వాదిస్తారు, కానీ వాళ్ళ నాన్న గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడితే ఏ బిడ్డ కూడా తట్టుకోలేడు. అది ఆ బంధం అలాంటిది. కొంతమందికి మరికొంతమందికి తండ్రి లేకపోవచ్చు, కానీ దేవుడు క్రీస్తులో మీకు అనేక మంది తండ్రులను ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న బ్రదర్స్, ఇక్కడ కూర్చున్న ఫాదర్స్ మీకు తండ్రి లాంటి వాళ్ళని మీరు భావించండి. కానీ అసలైన తండ్రి, పరలోకపు తండ్రి మీతో ఎప్పుడూ ఉన్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. మన ఆరాధనలో చూసాం, అది ఎట్టి ప్రేమ. పరలోకపు తండ్రి, మనము దేవుని బిడ్డలు అవ్వాలని ఆయన తండ్రి, పరలోకపు తండ్రి ఎట్టి ప్రేమను అనుగ్రహించను అని మనం చూసాం. కాబట్టి రాత్రి మరి ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం మనం కోరుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభు, ఈ లోకంలో తండ్రులందరూ కూడా మమ్మల్ని పెంచడానికి, మమ్మల్ని పోషించడానికి, మమ్మల్ని బాగు చేయడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ ప్రభు అలానే మమ్మల్ని చేపట్టుకొని నడిపించారు. మమ్మల్ని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళారు, మమ్మల్ని వీసాలకు తీసుకెళ్ళారు, మాకు పెళ్ళిళ్ళు చేశారు. కానీ ఒకరోజు ఈ లోకపు తండ్రి మా చేయిని విడిచిపెట్టాల్సిందే. కానీ ప్రభు, మీరు మాకు పరలోకపు తండ్రి, నిత్య తండ్రి, శాశ్వతమైన తండ్రిగా మీరు ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. కొద్దిసేపు ప్రభా మీ ప్రేమను, మీ తండ్రి తత్వాన్ని మేము ధ్యానిస్తుండగా మా మధ్య మీరు ఉండండి, మాతో మాట్లాడమని. ప్రభా, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ఆత్మ స్వాధీనంలో నన్ను కూడా ఉంచుకోండి. నా నోటి మాటలు, నా హృదయదానం మీ దృష్టికి అంగీకారంగా ఉండి నీ బిడ్డలకు చెప్పే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనకి ముగ్గురు తండ్రి బిడ్డల సంభాషణ మనకి కనబడుతూ ఉంది. మొదటి కొడుకు వచ్చి వాడికంతా బయట వ్యామోహాలు. రెండో కొడుకు వచ్చి వాడేమో నన్ను పట్టించుకోవట్లేదు అని ఏడ్చే కొడుకు. మూడో కొడుకు వచ్చి వాడు ఇంకా దౌర్భాగ్య స్థితిలో ఏడుస్తున్న కొడుకు. మొత్తం ముగ్గురు ఉన్నారు ఈ 15-16లో. మొదటి కొడుకు దగ్గర మనం వద్దాం. 15వ అధ్యాయము 11వ వచనం. వీడు ఎలాంటి బిడ్డ, ఆయన ఎలాంటి తండ్రి. అలాగే ఇక్కడ ముగ్గురులో మనం చూస్తే
తండ్రిగా దేవుడు, పరలోకపు తండ్రిగా ఆయన ఎంతవరకు మనకు సహాయం చేయగలడు అనేది మనం ఈరోజు చూస్తాం. అయితే మొదటోడి దగ్గరికి వద్దాం. ఈ 15వ అధ్యాయంలో 11వ వచనంలో కొడుకు మనకు కనబడుతున్నాడు. 11వ వచనం మనం చూస్తే 15-16 లోక, మరియు ఆయన ఇట్లానే ఒక మనుషునికి 2 కుమారులు ఉండేరి. వారిలో చిన్నవాడు, నాన్న ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాను. ఈ మొదటి కొడుకు వీడు అడిగే కొడుకు. 12వ వచనం ఏంటి? వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా. ఇంట్లో 2 రకాల కొడుకులు ఉంటారు. ఒకడు అన్నీ అడుగుతాడు, ఒకడు మాత్రం నోరు మూసుకొని ఏం మాట్లాడు. ఎందుకంటే మా నాన్నకి తెలిసి ఏది ఇవ్వాలో ఆయనకు అన్నట్టుగా ఉంటాడు. వీడు అట్లాంటి కొడుకు. వీడు ఏమడుగుతున్నాడు? ఈయన ఆస్తిలో నాకు ఇచ్చు భాగము తన తండ్రిని అడుగగా. చాలా పెద్దవి అడుగుతున్నాడు, చిన్నవి కాదు. నాన్న కారు అడగట్లా, బైక్ అడగట్లా, వాచ్ అడగట్లేదు. డైరెక్ట్ ఏమంటున్నాడు? డాడీ నీకు ఇంత ఆస్తి ఉంది, నాకు వచ్చేది నాకు ఇచ్చి అంటున్నాడు చిన్న వయసులోనే. అయితే ఆ తండ్రి వాడికి ఇవ్వాల్సింది ఇచ్చాడు. సో మొదటిది వీడు ఆస్తిని అడిగిన కొడుకు. 13వ వచనం, వాడు ఆస్తిని తీసుకున్నాడు. తర్వాత ఏంటండి? కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని. అడిగేట కొడుకుడు. 2 సమస్తాన్ని కూర్చుకున్న కొడుకు. కొంతమంది కొడుకులు బాగా పోగేస్తారు, ఎంత పోగేస్తారో వాళ్ళకి తెలియదు. ఇంట్లో వాళ్ళ నాన్నది చివరికి బీరువా కూర్చి, ఇంకా అంటే అంత చీప్గా కూడా బంగారం కోరుకుంటే సమకూర్చుకుంటే ఓకే. మా నాన్న మరి మగపిల్లలు ఆడపిల్లలు ఎంత కూర్చుంటారో నాకు తెలియదు, కానీ మగపిల్లలు ఆడపిల్లలు కరెక్ట్గా నాన్న చనిపోయే టైంకి మాత్రం లాగాల్సిందన్నీ లాగుతారు. ఇప్పుడు ఈ అయ్యగారు తండ్రి బ్రతికుండగానే సమకూర్చుకున్న కొడుకు. అంటే ఈ లక్షణాలు చూడండి, కొడుకులో ఒక్కొక్క లక్షణం మనం చూద్దాం. వీడేంటి? సమకూర్చుకున్నాడు, అన్నీ కూడా సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత మూడోది ఏమిటి? 13వ వచనం. సమకూర్చుకున్న తర్వాత ఏం చేశాడు? చదవండి 13వ వచనం. సమకూర్చుకొని తర్వాత దూరదేశమునకు ప్రయాణమైపోయి. అడిగే కొడుకు వీడు, సమకూర్చుకునే కొడుకు. 3 బాగా వ్యాపారం చేయాలి, అమెరికాకి వెళ్ళాలి, లండన్కి వెళ్ళాలి, యూకేకి వెళ్ళాలి, యూరోప్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద కోరికలు ఉన్న కొడుకు. దూరదేశమునకు ప్రయాణమైన కొడుకు. ఆ తర్వాత చూద్దాం 13వ వచనం. దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. పాడైపోయిన కొడుకు. గమనించండి, ఈ కొడుకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి. వీడు ఆస్తి అంతా అడిగాడు, సమకూర్చుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, తర్వాత ఏం చేశాడు? పాడు చేశాడు. ఇది మొదటి కొడుకు. ఇతను తన జీవితంలో లోకస్తుడుగా, ఒక లోకంలో చూడాలనుకునే కొడుకు. లోకంలో ఎంజాయ్ చేయాలి, నేను లోకంలో బాగా సంపాదించాలి, లోకంలో నాకంటూ గుర్తింపు రావాలి, లోకంలో నాకు ఫేమస్ అవ్వాలి, అందరూ నేను మెచ్చుకోవాలి, నేను చాలా పైకి ఎదిగిపోవాలి, నేను చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోవాలి అనే కొడుకు వీడు. బిడ్డల్లో 3 రకాలు అంటారు. వీడు మొదటి రకం. వీడిదంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, ఏదేదో చేసేయాలి, ఎంతెంతో సంపాదించేయాలి, నా పేరు మారుమోగిపోవాలి, ఆ తర్వాత నేను ఎన్నో దాన ధర్మాలు చేసేయాలి, అందరూ నన్ను గుర్తించాలి, ఇట్లా ఆలోచించే ఒక బిడ్డ. అయితే ఇలాంటి బిడ్డకి తండ్రి ఏం చేశాడు? వాడు అడగగానే వాడికి కావాల్సిన అన్నీ కూడా ఇవ్వడం మనం చూసాం. ఇది మొదటి కొడుకు. మొదటి కొడుకు ఈ విధంగా ఉన్నాడు. ఇప్పుడు రెండో కొడుకు దగ్గరకు వద్దాం. ఇదే 15వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని
దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. 28వ వచనం. గనుక అయితే అతడు కోపపడి, ఒక కొడుకేమో ఎంజాయ్ చేసే కొడుకు, వాడు బయట తిరిగే కొడుకు. ఇప్పుడు ఇంకో కొడుకుని చూస్తున్నా. ఈ కొడుకు ఏ కొడుకు? వీడు కోపోద్రేకుడు. ఇంట్లోనే ఉన్నాడు, నాన్న దగ్గరే ఉన్నాడు, నాన్న బల దగ్గరే ఉన్నాడు, కానీ వీడికి తమ్ముడంటే అసహ్యం. ఇదొక రకమైన కొడుకు, కోపోద్రేకుడై. ఈరోజు చాలామంది పిల్లలకు కోపం. ఎందుకు కోపం? అక్కడ ఏమన్నా రీజన్ ఉందా? ఎందుకు కోపం రావాలి? అతని కోపం గల కారణం ఏంటో చూద్దాం. 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేకపిల్లనైనా ఇయ్యలేదు. ఇది కోపం. ఏంటి కోపం? గోటు మీట్ కోసం వచ్చింది కోపం, అవునా? తమ్ముడు వచ్చేయడానికి కాదు ఇది కోపం. ఇటు తమ్ముడికి గోట్ బిర్యానీ పెట్టాడని డాడీ మీద కోపం. ఇదో రకమైన కొడుకు. వీడు ఇంట్లోనే ఉంటాడు, వీడు అవతల బాగుపడితే ఓర్చుకోలేని కొడుకు. వీడు తమ్ముడికి పెడితే తట్టుకోలేని కొడుకు. ఇది కోపం ఎందుకు వచ్చింది? తమ్ముడు వచ్చాడని కాదు, వాళ్ళ నాన్న బీఫ్ బిర్యానీ చేసాడు తమ్ముడు వస్తే, నేను ఇంట్లో ఉన్నాను, నాకు ఎప్పుడు ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదని ఎవరి మీద కోపం? నాన్న మీద కోపం. ఇదొక రకమైన కొడుకు. అంటే మనం ఇప్పుడు 3 రకాల కొడుకులు చూస్తాం, తర్వాత తండ్రి గురించి ఆలోచిద్దాం. సో ఈ కొడుకుల్లో మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. అలాంటి స్వభావం మనకుందేమో ఆలోచించుకుందాం. మీరు అందరూ మంచి పిల్లలు. మీరు మీ కారు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చేసినా ఏమి అనేవారు కాదు, మీరు అందరూ మంచోళ్ళు. కానీ ఈ కొడుకుని చూద్దాం. వీడి బాధ ఏంటి? పొలంలో కష్టపడుతున్నాడు, మంచోడే, కష్టపడుతున్నాడు, నాన్న అడిగింది చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ అక్కడ తిండి అంటే పని చేసి వచ్చాడేమో ఆకలితో ఉన్నాడు, అదే వాడు వచ్చాడు వండుతాడా, నాకు ఎప్పుడైనా వండాడా అని కంప్లైంట్ రేస్ చేసే కొడుకు వీడు. సో కోపపడిన కొడుకు. దేనికి? మేకపిల్ల కోసం ఆ కోపం పడ్డాడు. ఆ తర్వాత చూద్దాం 29వ వచనంలోనే, అందుకతడు తండ్రి, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మెరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా. 29వ వచనంలో వాడు పోల్చుకునే కొడుకు. వాడు ఎప్పుడు తన ఐడెంటిఫికేషన్ కోసం ప్రాకులాడబడే కొడుకు. నేను ఇంత చేసేనే, అవునా? ఉదయం లెక్కితే మీ పిల్లలు అంటారా, అమ్మ నువ్వు చెప్పింది నేను చేసేనే, అక్కడ కొట్టుకెళ్ళమంటే వెళ్ళానే, నా పని చేయమంటే చేశాను, అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాను, బట్టలు ఉతకమంటే ఉతికాను. వీళ్ళకేంటంటే ఐడెంటిఫికేషన్. ఎలాంటి కొడుకు ఒకడు. అది మందిరంలో కూడా నేను ఎంతో చేస్తున్నాను పాస్టర్ గారు, నేను ఎంతో కష్టపడుతున్నాను చర్చ్ కోసం, నన్ను ఎవరు గుర్తించట్లేదే. ఆయన ఎందుకు గుర్తించడు? తండ్రిలో పక్షపాతం ఏమి ఉండదు. ఈ కొడుకు కోపపడే కొడుకు. ఈ రెండో కొడుకులో రెండో లక్షణం ఏంటంటే పోల్చుకునే కొడుకు. అందరితోనే పోల్చుకుంటాడు, అందరితోనే పోల్చుకుంటాడు. అది మంచిది కాదు. ఈ రెండో కొడుకు కోపడుతున్నాడు, పోల్చుకుంటున్నాడు. అలాగే 29లో ఇంకో మాట మనం చూస్తున్నాం, ఇయ్యలేదు, నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లను ఇయ్యలేదు. ఇదో రకమైన స్వభావం. నాకేమి ఇవ్వలేదని ఏడ్చే పిల్లలు, నాకేమి ఇవ్వలేదని ఏడ్చే పిల్లలు. ఒకసారి ఒక జనరేషన్, అంటే ఇద్దరు బామర్దులు పిల్లలు కూర్చున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఇద్దరు కూర్చున్నారు. ఈ ఒక అతని పిల్లలు ఏమో మొదలు పెట్టారంటే, మా నాన్న ఎంత కష్టపడ్డాడో,
మా నాన్న ఎంతో చెమట కార్చాడు, మా నాన్న ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అని మొదలుపెట్టారు. అప్పుడు యువతల పక్కన ఒక ఆయన అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, కష్టపడ్డారు, అందరి తండ్రులు కష్టపడతాడు. దేవుడు వాడిని ఏ కుటుంబంలో పెడితే ఆ కుటుంబంలో అట్లా ఉంటాయి. రిక్షా వాడు పిల్లోడు, అతను రిక్షా తొక్కుకొని తన పిల్లల్ని పోషిస్తారు. అమెరికా ప్రెసిడెంట్ కొడుకు, అతను పనిచేసే తన పిల్లల్ని పోషిస్తారు. అంతేగాని ఏ తండ్రి అయినా కష్టపడాల్సిందే. సో వీళ్ళేంటి కష్టమాట ఇదే, మా నాన్న మాకేమి ఇవ్వలేదు, మా నాన్న మాకేమి ఇవ్వలేదు అంటే ఇతను నాకు అది చాలా అర్థవంతంగా అనిపించింది. మీకేంటి, మీ నాన్న అన్నీ ఇచ్చాడు, మీ నాన్న అది ఇచ్చాడు, మీ నాన్న ఇది ఇచ్చాడు అంటున్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఎవరి తండ్రి వారికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలడు అని అన్నాడు. ఈరోజు మీరు ఇన్షర్ట్ చేసుకుని కూర్చొని నాతో మాట్లాడుతున్నారంటే మీ నాన్న పెట్టి అది మర్చిపోతానన్నాడు. అప్పుడు ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, కొన్నిసార్లు ఇదో బాధ, మా నాన్న మాకేమి ఇవ్వలేదండి, మా నాన్న మాకు ₹1 ఇవ్వలేదండి, మా నాన్న మాకు తినడానికి మాకు ఒక స్థలం ఇవ్వలేదండి, ఒక ఇల్లు ఇవ్వలేదండి, మా నాన్న ఏమి సంపాదించలేదండి. ఎందుకు వాళ్ళ మీద పడి? ఇక్కడ ఈ కొడుకు అంటే ఇంట్లో ఉండి ఏమంటున్నాడు, నాకు మేకపల్లి కూడా ఇవ్వలేదని ఏడుస్తున్నాడు. ఇదొక రకమైన స్వభావం, ఇదో రకమైన స్వభావం. ఆ తర్వాత చూద్దాం 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించిదివని చెప్పాను. పక్కనోళ్ళ తప్పులు ఎత్తి చూపే కొడుకులేను. ఏమని అంటున్నాడు? నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి. చూడండి, అసూయతో ఈయనేదో పవిత్రులాగా తమ్ముడు పాపాన్ని అందరి ముందు అరిచి చెప్తున్నాడు. ఇదొక రకమైన కొడుకు. ఇంటి గుట్టుని బయట పెట్టే కొడుకులు కొంతమంది. తమ్ముడు ఎలాగో నాశనం అయిపోయి తిరిగి వచ్చాడు, సంతోషించడం మానేసి పదే వాడు వ్యభిచారి, వాడు దొంగ, వాడు ఇలాంటోడండి అని ఇతరుల తప్పులు ఎత్తి చూపే కొడుకు. చూడండి, ఎన్ని రకాల కొడుకుని చూస్తాం. ఒక కొడుకేమో వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఏమనుకుంటున్నాడు, బాగా బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనే కొడుకు. వాడంతా లోకంలో ఉన్న కొడుకు. వాడు పర్లేదు అనిపిస్తుంది, ఈ ఇంట్లో ఉన్నవాడే డేంజర్. వీడు ఎంత డేంజర్ ఇంట్లో ఉన్నవాడు. మేకపిల్ల కోసం గొడవ, నేను రానని అలగడం, ఆ తర్వాత కోపడడం, ఆ తర్వాత వాడు పక్కన సొంత తమ్ముడిని వాడు తప్పు చేశాడు, నాన్నే వాడు తప్పు ఉంది, నువ్వు ఏమేం చేసావు, నువ్వు ఏం నాశనం చేసావు నాన్న ఎప్పుడు అలా. కానీ సొంత అన్నయ్య తమ్ముడు తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉన్నాడు. సో ఇట్లాంటి కొడుకు. సో మొదటి కొడుకు లోకల్లో ఉన్న కొడుకు, వీడి ఇంట్లో ఉన్న కొడుకు. ఇప్పుడు ఇంకో కొడుకు చూద్దాం. 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలున్న సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. సో మొదటిగా ఈ అయ్యగారు మూడో కొడుకీడు. ఈయనేంటి టైటిల్ ఏంటి? రిచ్ కొడుకు. ఏ కొడుకు? ధనవంతుడైన కొడుకు. ఆ తర్వాత మంచి బట్టలు వేసుకున్న కుమారుడు. ఏమేమి బట్టలు వేసుకున్నాడు? ఊదారంగు బట్టలున్న సన్నపు నార వస్త్రములను ధరించుకొని. ఊదా అంటే ఇంగ్లీష్లో పర్పుల్. ఇప్పుడు మన ఇండియాలో అంతా వైట్ అండ్ వైట్ ఫేమస్. ఆ దినాల్లో ఏం ఫేమస్? పర్పుల్ కలర్. అది రిచ్నెస్ సింబల్. ఆ ఊదారంగు బట్టలు సన్నపు నార అంటే లెనిన్ క్లోత్. లెనిన్ ఆ రోజుల్లోనే ఉంది చూడండి. ఈరోజు కొంతమంది బ్రదర్స్ టీషర్ట్లు వేసుకున్నారు, ఇంకా నన్ను వేసుకోమని రమ్మని. ఫాదర్స్ వేసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఈసారి అలాంటివి పెట్టకండి.
నైస్, కొంతమంది బాగున్నారు, చక్కగా ఉన్నారు. యా, కానీ ఇంకా ఐ వాజ్ లైక్ ఇంకా నన్ను కూడా టీషర్ట్ వేసుకోమంటారేమో అనుకున్నాను, కానీ వేసుకోమల్లా. కానీ ఇక్కడ ఈ ధనవంతుడు, ఈ కొడుకు ధనవంతుడు అయిన కొడుకు, వీడి సక్సెస్ అచీవ్ అయిపోయాడు ఈ కొడుకు. 2 బట్టలు, అంటే తన క్లోతింగ్ పలానా బ్రాండ్ ఉంటేనే వేసుకునే కొడుకు, మామూలు బ్రాండ్లు వేసుకోడు ఈ కుమారుడు. మొన్న ఒక ఆయన ఇల్లు కొనుక్కున్నాడు, వెళ్తే ప్రార్థన చేయమన్నాడు. అయితే ఒక మంచి ఆల్రెడీ ఏమంటారు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు మంచి స్టవ్ ఇచ్చారు, మంచి డిష్ వాషర్ ఇచ్చారు, మంచి ఫ్రిడ్జ్ ఇచ్చారు. కానీ ఈయన అవన్నీ తీయించేస్తున్నాడు. నేను షాక్ ఏంటి బ్రదర్ ఏమైందంటే, ఇవన్నీ డూప్లికేట్ బ్రదర్, నేను ఇంకోటి ఆర్డర్ చేశాను అన్నాడు. ఇంకోటి అంటే నా శాంసంగే ఉండాలి, వైట్ కలర్ ఫ్రిడ్జ్, వైట్ కలర్ డిష్ వాషరు, వైట్ కలర్ స్టవ్, నా ఇంటికి కలర్ మ్యాచింగ్ ఉంటేనే నాకు అదే కావాలి బ్రదర్ అంటే పర్టికులర్. అయ్యి బాబు ఇంత డీప్గా కూడా ఆలోచిస్తారని నాకు షాకే. పోయేదేముంది, ఏది పోయితే పోయారుకునేవాళ్ళు, డిష్ వాష్ ఏదైతే అదే. కానీ అందులో కూడా ఇలాంటి కలర్ ఉండాలి, ఇలాంటివి ఉండాలి, అలా ఉండాలి అని కోరుకునే, అలాంటి బ్రాండ్ ఉండాలి అని పట్టించుకునే కొడుకులు. నేను సర్ప్రైజ్ అయ్యా. సో ఇక్కడ ఒక కొడుకు, వీడు ధనవంతుడు, అలాగే మంచి బట్టలు, ఆర్డినరీ బట్టలు వేసుకునే కొడుకు కాదు, మంచి బట్టలు వేసుకునే కొడుకు. ఆ తర్వాత అదే 19లో లాస్ట్ 19వ వచనంలో 16-19లో చివరి మాట ఏముంటుందంటే, సుఖపడుచుండువాడు, లగ్జరియస్ లైఫ్ కలిగిన వాడు. ధనవంతుడు, ఊదా రంగు బట్టలు వేసుకునేవాడు, మంచి బట్టలు వేసుకునేవాడు, అలాగే సుఖపడేవాడు. అంతేకాదు 21వ వచనం, అతని బల్ల మీద ఎంత తిండి కావాలంటే అంత తిండి తినే వ్యక్తి కొడుకు. అతని బల్ల మీద లేని ఐటెం ఉండేది కాదు. అలాంటి టేబుల్ మీద కింద పడేవి అడుక్కునే వాళ్ళు తినేవారంట, అంత లావిష్నెస్. అయితే 22వ వచనానికి వస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును కొనుక్కోబడిన, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టిన. చచ్చిపోయిన కొడుకు, మంచి డబ్బున్న కొడుకు, కాస్ట్లీ బట్టలు వేసుకున్న కొడుకు, సుఖపడిన కొడుకు, ఇష్టం వచ్చింది తిన్న కొడుకు, ఒకరోజు ఏమైపోయాడు, చనిపోయిన కొడుకు. ఇప్పుడు 3 రకాల కొడుకులు మనం చూసాం. ఒకడేమో లోకంలో తిరగాలనుకునేవాడు, ఇంకోడేమో ఇంట్లో ఉండి ఏడిపించే కొడుకు, 3వ కొడుకు ఎవడు, వీడు తండ్రి, అసలు వాడి జీవితంలో తండ్రి అనే పేరే లేదు, దేవుడే లేని కొడుకు. కానీ ఒకరోజు ఏమయ్యాడు, చనిపోయాడు. ఈ 3 కొడుకులతో తండ్రి ఏ విధంగా డీల్ చేశాడో ఇప్పుడు మనం చూద్దాం. ఏమండి, 3 రకాలైన కొడుకులు మనం చూసాం. 3 రకాలు. ఒకడేమో లోకంలో, వాడి లైఫ్ అంతా లోకంలో ఎంజాయ్ చేయాలని ఆరాటపడేవాడు, కానీ అన్సక్సెస్ఫుల్ ఫెలో అయిపోయాడు లోకంలో. ఇంకోడేమో ఇంట్లోనే ఉండి ప్రాబ్లమేటిక్గా తయారైనవాడు. ఇంకోడేమో అసలు తల్లిదండ్రులను గుర్తు చేసుకునే అది అతని జీవితంలోనే లేదు. తన తిండి, తన బట్టలు, తన డబ్బు, తన ఇల్లు, అంతే. వేరే ఊరి గురించి ఆలోచించాల ఈ 3వ కొడుకు. ఇలాంటి 3 కొడుకులతో పరలోకపు తండ్రి ఎలా డీల్ చేస్తాడు అది ఇప్పుడు మనం చూద్దాం. ఇలాంటి 3 రకాలైన కొడుకులు. ఇప్పుడు లోకంలో కూడా 3 రకాలు ఉంటారు. ఒకరు లోకంలో ఎంజాయ్ చేయాలని ఆరాటపడేవాడు, ఇంట్లో ప్రాబ్లమేటిక్గా ఉండేవాడు. 3వ వాడు అసలు అమ్మా నాన్నతో పనే లేదు అని పట్టించుకునేవాడు కాదు. ఈ 3 రకాల పిల్లలని పరలోకపు తండ్రి అలా డీల్ చేశాడు. లోకపు తండ్రి కాదు, కానీ పరలోకపు తండ్రి ఎట్లా డీల్ చేశాడు చూద్దాం. ఇప్పుడు 18వ వచనం, 15వ అధ్యాయము 18వ వచనం. మొదట ఈ తండ్రి లక్షణం మనం చూద్దాం. క్షమించండి, 15-12 మనం చూస్తే, తండ్రి నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అడిగితే ఇచ్చే తండ్రిని. అలాంటి తండ్రి అడిగితే ఏదైనా ఇస్తాడు. చిన్న ఇప్పుడు
కారు కావాలి ప్రభా, ఇల్లు కావాలి ప్రభా, పెళ్లి కావాలి ప్రభా, పిల్లలు కావాలి ప్రభా, ఇట్లాంటి ఏది అడిగినా కూడా ఈ పరలోకపు తండ్రి ఇచ్చేస్తాడు. అంతేకాదు ఇలా ఈయన ఏది అడిగినా, ఇప్పుడు మనం ఈ అవసరాలే కాదండి, మీరు గమనించండి, మనకు సూర్యుడిని ఇచ్చాడు, చంద్రుడిని ఇచ్చాడు, మేఘాలు ఇచ్చాడు, వర్షాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చే విషయంలో రాజీ పడిన దేవుడు, అందరికీ సమానంగా ఇచ్చాడు. ఒక అబ్బాయికి అన్నాడు, అన్న నాకు దేవుడి మీద కోపం ఉంది అన్నాడు. ఏమైందని, అన్నీ ఇచ్చాడు కానీ నాకు నలుపు ఇచ్చాడు అన్నాడు. అది కూడా అందమే, నువ్వు తెల్లగా ఉంటే బాగోని నల్ల రంగు ఇచ్చాడు, అందులో ఎంత అందంగా ఉన్నా నీకు తెలియట్లేదంటే, లేదన్నా నేను నల్లగా ఉన్నాను, నాకు అదే బాధ. అప్పుడు నేనేమైపోయాను, మా ఇంట్లో నేనే నల్లగా ఉంటాను, మా ఇంట్లో అందరూ తెల్లగా ఉంటారు. అదొక అందం, దాన్ని దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషించు. కానీ కొంతమందికి దేవుడు చిన్న చిన్న బాధలు, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, అదొక అందం. కానీ సాతాను ఏం చేస్తాడు, నువ్వు బాగాలేదు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు బక్కగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు అని వాడు నీలో లేనిపోని ఇన్సెక్యూరిటీస్ తెచ్చి నేను డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు. కానీ ఈ తండ్రి, పరలోకపు తండ్రి మాత్రం అందరికీ ఏది అవసరమో అన్నీ ఇచ్చే తండ్రి. రెండు, ఆయన అడిగింది ఇచ్చే తండ్రి. 20వ వచనం మనం చదువుదాం. వాడు ఇంకా అంటే 18 నుంచి చదువుదాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని నన్ను ఇప్పించుకున్నట్టుకు యోగ్యుని కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. 17వ వచనం కూడా మనం చేస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాడులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ నుండి ఆకలికి చచ్చిపోతున్నాను. సో ఈ కొడుకు లోకంలోకి వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు, నాన్న ఆస్తిని పాడు చేశాడు. చివరికి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వాడు పందుల పొట్టి దగ్గరికి వెళ్ళాడు. పందులు తినే ఆహారాన్ని తినడానికి కూడా రెడీ అయిపోయాడు. అప్పుడు వాడికి జ్ఞానోదయం అయ్యి, అయ్యో నేను తప్పు చేశాను, సరే ఇంక ఇంటికి వెళ్ళిపోయి నాన్న దగ్గరికి వెళ్తాను, నాన్నని క్షమాపణ అడుగుతాను, నాన్న నీ ఆస్తిని పాడు చేశాను కాబట్టి ఇక నేను నీ కొడుకుని కాకపోయినా ఇంట్లో పనోడుగానే పెట్టుకో నాన్న అని అడుగుతాను అని నాన్నని అడుగుదామని వాడు నిర్ణయం తీసుకున్నాడు. దాని గురించి మనం కానీ ఈ నిర్ణయం ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒకవేళ తీసుకోకపోతే, నువ్వు ఇంకా లోకంలో ఎంజాయ్ చేస్తూ, లోకంలో తిరుగుతూ, లోకంలో ఇంకా సంపాదించేద్దాం, వ్యాపారాలు చేసేద్దాం, బాగా పైకి ఎదిగిపోదాం అని ఆ లోకంలో మునిగిపోయి తండ్రిని మర్చిపోతే చాలా ప్రమాదం. మనం ఆ 3వ కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పుడు గుండె పగిలిపోద్ది మనకి. ఈ తండ్రి వీడు భూమి మీద ఉన్నప్పుడే రియలైజ్ అయ్యాడు. భూమి మీద ఉన్నప్పుడే చిచ్చి ఇంక ఇదంతా వ్యర్థం, నా తండ్రి నాకు కావాలని రియలైజ్ అయ్యి నాన్న దగ్గరకు వచ్చినప్పుడు 20వ వచనం అండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. ఇందాక మనం ఒక లక్షణం చూసాం, అందరికీ ఇచ్చే తండ్రి ఆయన. ఇప్పుడు ఏ తండ్రినా? కనికరించే తండ్రి. వాడు ఇంకా దూరంగా ఉండగానే, పరలోకపు తండ్రికి లోక తండ్రికి చాలా తేడా. ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. నాన్న జాబులో 100 రూపాయలు కొట్టేస్తే వాడు మళ్ళీ ఇంటికి వస్తే నాన్న ఎలా ఊరుకుంటాడా? వాడు రాని కర్ర కొడతానంటాడు. కానీ ఈ నాన్న ఎలాంటి నాన్న? కనికరం కలిగిన నాన్న. వాడు ఇంకా దూరంగా ఉండగా, ఇలాంటి తండ్రి నాకు ప్రపంచంలో ఎక్కడా కనబడలేదు. ఆస్తిని అంతా నాశనం చేసేసాడు, నాన్న పేరు పాడు చేసేసాడు, ఇంక ఏమాత్రము పరువంచను, అంతా ఉండాల్సినంతా తీసేసాడు. అలాంటి వాడు ఇంకా దూరంగా ఉండగా ఈ నాన్న ఏమయ్యాడు? కనికరపడిన తండ్రి. ఆ తర్వాత పరిగెత్తి, ఎక్కడన్నా నాన్న పరిగెట్టడం మీరు చూసారా? నాన్న పరిగెట్టడం చూసారండి ఎక్కడన్నా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీళ్ళు వస్తున్నాయి, ఏది చిన్నపిల్లని చూస్తే నాన్న పరిగెడతారు. చిన్నప్పుడు ఎవరైనా పరిగెడతారు, వాడు బాగా ఎదిగి పెద్దోడు అయ్యాక పరువు అంతా తీసేసాక తిరిగి వస్తున్నప్పుడు ఏ నాన్న పరిగెడతాడా? కానీ ఈ నాన్న, దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్.
మనం ప్రార్థన చేసినప్పుడల్లా పరలోకపు తండ్రి అంటున్నాం, కానీ ఆ తండ్రి గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆ తండ్రిని నువ్వు అసలు వదిలిపెట్టబుద్ధి అవదు. ఈ తండ్రి ఏం చేశాడండి? పరిగెత్తి, ఇక్కడ కూర్చొని ఎవరు నాన్న మనం చూసి ఎప్పుడైనా పరిగెట్టాడా? మేము ఆడపిల్లలు పరిగెట్టాడు, మా మగపిల్లలు చూస్తే ఏ నాన్నకి పరిగెత్తబుద్ధి అవసరం. కానీ ఈ నాన్న పరిగెత్తి తర్వాత ఏం చేశాడండి? మెడ మీద పడి. పరలోకపు తండ్రి యొక్క విశిష్టత చూడండి. కనికరపడిన తండ్రి, పరిగెత్తిన తండ్రి, తర్వాత మెడ మీద పడిన తండ్రి. ఇంగ్లీష్లో కౌగిలించుకోవడం, హగ్. తండ్రి కొడుకుల మధ్య ఇది ఎక్కువగా మిస్ అవుతుంది. ఏ తండ్రి కూడా కొడుకులను హగ్ చేసుకోడు. అసలు దగ్గర తీరి మన ఇండియన్ కల్చర్లో దారుణం. కానీ ఈ తండ్రి వాడిని ఏం చేశాడు? దగ్గరికి తీసుకొని మెడ మీద పడి, ఆ తర్వాత ఏం చేశాడండి? ముద్దు పెట్టుకొని. నిజంగా ఇందాక మనం పాడిన చరణంలో, నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ తెంచి నాపై పడి ఏడ్చాను. మాస్లమని గారు ఇంకో మాట వేసాడు, ఏంటంటే తండ్రి ఏడ్చాడంట. తప్పిపోయింది. మనం ఎన్నోసార్లు దేవుని దగ్గర, అంటే మన నాన్న చాలా గొప్ప వాళ్ళే, కానీ ఈ పరలోకపు తండ్రి చూడండి, మనం ఎంత అన్యాయం చేసినా ఆయనకి, మనం ఆయన ఎంత పరువు తీయాలో అంత పరువు తీసినా కూడా నువ్వు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే, ఆయన ఆ రోజు ఆ కొడుకు దగ్గరికి ఎలా పరిగెట్టాడో ఈరోజు నీ దగ్గరికి కూడా ఆయన పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరిగెట్టి, నువ్వు పరిగెట్టక్కర్లే ఆయన దగ్గర, ఆయనే పరిగెట్టి, నాన్న పరిగెట్టడం ఆలోచించండి, ఇమాజినేషన్ చేసుకుని. ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయాలు మనం ఆలోచిస్తే ఆయన పరిగెట్టడం చూడండి. ఆయన పరిగెట్టి ఆయన హగ్ చేసుకొని ముద్దు పెట్టి, ఆ తర్వాత ముద్దు పెట్టుకొని. ఎందుకంటే ఆయనే కదా నిన్ను సృష్టించింది, ఆయనే కదా నిన్ను నిర్మించింది, నిన్ను భూమి మీద సృష్టించింది ఆయన. కాబట్టి మన లోకపు తండ్రిని కూడా మనల్ని అసహించుకున్నా కానీ ఆ పరలోకపు తండ్రి మాత్రం ఆ ప్రేమను మాత్రం ఆయన ఎన్నడూ ఆయన తీసివేసే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు అంతకంటే కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన పరిగెత్తిన తండ్రి, దగ్గరకు తీసుకున్న తండ్రి, ముద్దు పెట్టుకున్న తండ్రి. ఇప్పుడు ఈ తండ్రిని ఇంకా గొప్ప లక్షణం మనం చూద్దాం. 22వ వచనం మనం చదివితే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. తన ప్రేమను వ్యక్తపరిచిన తండ్రి, పరలోకపు తండ్రి యొక్క విశిష్టత ఇది. ఆయన తన కొడుకు వచ్చినప్పుడు మన నాన్నలు లోకపు తండ్రులు అయితే ఏం చేస్తారు? అరే ఏం చేసావు, ఎందుకు వచ్చావు, అలగడం, మాట్లాడకపోవడం. యాక్చువల్గా తండ్రులు అలుగుతారు తెలుసా, ఎక్కువ నేను గమనించాను. అక్కడ ఆడపిల్లలు అలుగుతారు అంటారు, కానీ తండ్రులు ఎక్కువసార్లు అలుగుతారు. మీరు గమనించండి. మొహం తిప్పుకోకపోవడం, మాట్లాడకపోవడం కొడుకుతో, ఎందుకంటే వాడు బాధ పెట్టాడు. కానీ ఈయన తన కొడుకు వచ్చినప్పుడు కనీసం వాడు ఏం తప్పు చేశాడు, నువ్వు నాకు అన్యాయం చేశాను ఒక్క మాట అనలేదు. వాడి తప్పుని వాడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నానా నేను యోగ్యుని కాదు అది ఇది అంటే ఆయన అసలు వెళ్ళలేదు. వాడు రావడమే గొప్ప అనుకున్నాడు. వాడు వచ్చేటప్పుడు ఆయన అంటాడు తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. ఇది నాన్న అంటే. ఇది పరలోకపు తండ్రి యొక్క గొప్పతనం. తన ప్రేమను ఏం చేశాడు? వ్యక్తపరిచాడు. ఇంకా మనం చూస్తే ఈ తండ్రి యొక్క గొప్పతనం 28వ వచనం, అయితే అతడు కోపపడి లోపల వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి బతిమాలు కొనెను. బతిమలాడిన తండ్రి. ఈరోజు తండ్రులు నేర్చుకోవాల్సింది ఇది. కొన్నిసార్లు మనం కఠినంగా ఉండిపోతే పిల్లోళ్ళ మార్పు రాదు.
కొన్నిసార్లు మనం కూడా అరే తగ్గించుకొని చెప్తారు, కానీ ఈయన ఎప్పుడు తగ్గించుకోడు. ఈరోజు పిల్లలు చాలా మంది తండ్రుల దగ్గర ఉన్న బాధ, పిల్లల దగ్గర ఉన్న బాధ, బ్రదర్ నా మాట వినట్లేదు, బ్రదర్ వీడు అసలు మూర్ఖంగా తయారవుతున్నాడంటే ఈజ్ రిప్రజెంటింగ్ యూ, అంతే. ఈరోజు ఉదయం ఒక దేవుని సేవకులు వాక్యం చెప్తా అన్నాడు, నేను ఒక తండ్రిగా సక్సెస్ అయ్యానంటే దానికి కారణం నా భార్య భక్తి పరురాలు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఆవిడికి నేర్పిన కల్చర్ ఏమిటంటే సారీ చెప్పడం. దైవజనుడు వాళ్ళ నాన్నగారు గొప్ప సేవకుడు, ఆయన తప్పు చేస్తే వెళ్ళిపోయి భార్య దగ్గరికి ఐఎమ్ సారీ అంటాడంట. అది పిల్లలు నేర్చుకున్నారు. అది ఈవిడ కొత్తగా పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చినప్పుడు ఈవిడ ప్రతి చిన్నదానికి సారీ చెప్తుంటే ఇతను మనసు కరిగిపోయిందంట. అప్పుడు ఈయన కూడా సారీ చెప్పడం మొదలుపెట్టాడు. దట్ బ్రాట్ హంబుల్నెస్ ఇన్ మై ఫ్యామిలీ. ఈరోజు వాళ్ళ పిల్లల్ని దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఒక కొడుకు అయితే వాడు డాక్టరు, భార్య డాక్టరు, కానీ ఉన్నతమైన జీతాలు వదులుకొని వెస్ట్ బెంగాల్లో ఒక మారుమూల కుగ్రామానికి వెళ్ళి అక్కడ మిషన్ హాస్పిటల్లో చాలా 10,000 కంట. ఈ రోజుల్లో పిడియాట్రిషియన్ 10,000 తీసుకుంటాడు. అంత తక్కువ జీతానికి వాళ్ళు వెళ్ళి నిరుపేదల మధ్య సేవ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ద వే దే లివ్, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బతకాలి అనే ఆలోచన వారి పిల్లలకి నేర్పించారు. ఇక్కడ ఈ తండ్రి ఏ తండ్రినా ఇక్కడ మనం చూసి బతిమాలుతున్నాడు, రే రారా అయిపోయింది. మన లోకపు తండ్రులు మన నాన్న తప్ప నేను అంటలేదు, కానీ ఆ పరలోకపు తండ్రి గొప్పతనాన్ని కూడా మనం చూద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే అని అందరూ మన నాన్నల ఫోటో పెట్టారు, అందరూ స్టేటస్. ఈ రోజు గుర్తు వస్తుంది, ఫాదర్స్ డే రోజు అందరికీ డాడీ గుర్తు వస్తుంది, కానీ బట్ పరలోకపు తండ్రి ఆయన బతిమలాడుతున్నాడు. నేను రాను అంటున్న కొడుకు దగ్గరికి వెళ్ళి రారా లోపలికి రానాను అని బతిమలాడుతున్నాడు. బతిమలాడిన తండ్రి. ఈరోజు ఆ ఇంట్లో అలాంటిది ఉండాలి. అమ్మ మొండికేసి నాన్న మొండికేసి పిల్లలు మొండికేస్తే ఇంకా ఇంట్లో ఏముండదు సైలెన్స్ తప్పించి. సో ఆయన బతిమలాడుతున్నాడు. ఇలాంటి తండ్రి తత్వాన్ని తల్లిదండ్రులు కలిగి ఉండాలి. పిల్లల్ని బతిమలాడడం ఏంటి, మేము బతిమలాడడం ఏంటి బ్రదర్, అసలు ఏం చెప్తున్నారు మీరు వాక్యం అంటే నేను చెప్తుంది కాదు. ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం తండ్రి తన కొడుకును బతిమలాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు తగ్గించుకోవడంలో తప్పులేదు. పిల్లల విషయంలో మనం వారికి మాదిరి చూపించడం. మనం పాస్టర్ గారు వందనాలు చెప్పావని అంటాడు, పిల్లవాడు నువ్వు చెప్పావా అంటున్నాడు. తిరిగి సమాధానం నువ్వు చెప్పావా ప్రేసలేడు. ఇప్పుడు పిల్లలకి మరీ ఫాస్ట్. ఒకప్పుడు పాస్టర్ గారు వందనాలు చెప్పంటే మేము అలా మాట్లాడితే మూతి మీద కొట్టేవారు, ఇప్పుడు కొట్టడానికి లేదు. పాస్టర్ గారు వందనాలు చెప్పావంటే నువ్వు చెప్పావా అని అంటున్నారు ఈ జనరేషన్. సో మనము అలా బ్రతుకుతాం, మన పిల్లలు అలాగే దేవుడు అలాగే తయారవుతారు. ఈరోజు నా మాట వినట్లేదంటే నువ్వు నీ భార్య చెప్పేది వినట్లేదేమో. నువ్వు సరిగ్గా ఒక అతను మొన్న ఫోన్ చేసి చాలా బాధపడుతున్నాడు. ఏమన్నాడంటే బ్రదర్ నేను ఐఎమ్ నాట్ డూయింగ్ మై జాబ్ ప్రాపర్లీ అన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే అదే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక నేను అదే ల్యాప్టాప్ ఆన్ చేయడం, మీటింగ్ టైంలో వెళ్ళడం, తర్వాత అంతా ఈ యూట్యూబ్లో మంచం మీద పడి దొలుతున్నాను అంటే అది ఏమైంది అంటే మరి అది నేను తప్పు చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్ వస్తుంది. నా పని నేను ధర్మంగా చేస్తే రేపు పొద్దున్న నా పిల్లలు ఏం నేర్చుకుంటారని భయం వేస్తుందంటే థ్యాంక్ గాడ్ మీకు అక్కడ రియలైజేషన్ వచ్చింది. చేసే పని విషయంలో మనం ఎంత కాన్సన్ట్రేషన్గా మనం పని చేస్తామో పిల్లలు అది కూడా చూస్తారు. కాబట్టి ఇక్కడ ఈ తండ్రి బతిమలాడే తండ్రిగా మనం చూస్తున్నాం. అలాగే 31వ వచనం మనం చూద్దాం. అందుకు అతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, నాదంతా నీదే కదరా అన్న తండ్రి. పరలోకపు తండ్రి యొక్క గొప్పతనం అదే. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆయన అన్నీ ఇచ్చేస్తాడు, ఏది ఉంచుకోడు. ఆయన ఏది ఉంచుకోడు. ఏ బిరువాను ఓపెన్ చేసేది అంతా నీకే. నావన్నీ నీవే, నాదంతా నీదే. మన ముసలాయన చాలా తెలివైనాడు. ఆస్తి చచ్చిపోయేంత వరకు డివైడ్ చేయడం రాశాడంటే అంతే, చాలా తెలివైన. తద్వారా ఏంటి పిల్లలు బాగా చూసుకుంటారు. ఎవడు బాగా చూసుకుంటాడు వాడికేస్తానంటే ఇంకా అది ఒక ఆవిడ మరి తెంగరావిడ అనాలో అమాయకురాలు అనాలో
ముందే పెళ్లిళ్ళు చేసే కానీ పిల్లలకి ఎవరు ఆస్తాలకి డివైడ్ చేసేసింది. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడట్లేదు. ఇతను మాత్రం చాలా తెలివిగా తన ఆస్తి అంతా తన గుర్పులో పెట్టుకొని నన్ను ఎవరు బాగా చూస్తారో వాళ్ళకి ఇస్తానని పెట్టాడు. ఇప్పుడు అందరూ రాజభోగం అనిపిస్తున్నాడు. అంటే తనదంతా ఇవ్వడానికి లోక తండ్రి భయపడతాడేమో కానీ పరలోకపు తండ్రి నాదంతా నీదే కదా, నావన్నీ నీదే కదా, ఈ పరలోకం నీకే కదా, ఈ సింహాసనం నీదే కదా, ఈ కిరీటాలు నీకే కదా, ఆయనవన్నీ నీవే, నావన్నీ నీవే అంటే చివరికి తన కొడుకు కూడా మనకి ఇచ్చేశాడు. ఆయన కొడుకును కూడా మనకి ఇచ్చేశాడు. అంతకంటే ప్రేమ ఏ తండ్రి చూపించాడు. ఈ పరలోకపు తండ్రి యొక్క గొప్పతనం. నావన్నీ నీవే అన్నాడు. మన నాన్నలు కూడా అలా అనరేమో కానీ మా నాన్నగారు పెన్ను పట్టుకోవాలంటే భయం, మా నాన్నగారు ప్యాడ్ పట్టుకోవాలంటే భయం, ఆయన బైబిల్ ముట్టుకోవాలంటే ఇక దడ మాకు. ఎందుకంటే ఆయన రెఫరెన్స్ బైబిల్ అయ్యో ఉంటాయి. పొరపాటును బైబిల్ కాలేజీకి వెళ్ళా కూడా ఆయన బైబిల్ పట్టుకోవాలంటే భయం, ఎందుకంటే అది నాది అంటాడు. కానీ ఈ పరలోకపు తండ్రి మాత్రం నావన్నీ ఇదే. నువ్వు ఆయన ఏదైనా తీసుకోవచ్చు, నువ్వు ఆయన ఏమన్నా అడగచ్చు, అట్లాంటి తండ్రి నాకు. అయితే ఇదంతా ఒక ఎత్తండి. నీకు ఇలాంటి తండ్రి కావాలంటే చనిపోకముందే ఇలాంటి తండ్రి దగ్గరికి. నీకు ఊపిరి ఉన్నప్పుడే ఈ తండ్రి దగ్గరికి రా, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే ఈ తండ్రి దగ్గరికి రా, నీకు బలం ఉన్నప్పుడే ఈ తండ్రి దగ్గరికి రా. మూడో కొడుకు దగ్గరికి వెళ్దాం. అప్పుడు ఆ కొడుకు డబ్బు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, మంచి భోజనం ఉంది, లగ్జరీ అంతా తన చుట్టూ ఉంది. కానీ ఒక రోజు చనిపోయాడు ఆ కొడుకు. నువ్వు చనిపోయాక ఈ తండ్రి దగ్గరికి రావడం వల్ల నిరుపయోగం. నాకు అందుకే ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చదువుదాం. ప్రసంగి 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12కు ముందు ఉంటుందండి, క్షమించండి, పరమగీతాలకు ముందు ఉంటుంది. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరూ తీశారా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకు ముందే. అంటే ఏంటి తేజస్సు? అంటే ఏంటి? సైట్. కళ్ళు కనిపించక ముందే, పగలైన రాత్రైనా ముసలితనం అయ్యాక ఏం కనిపించదు. సో కళ్ళు బాగా ఉన్నప్పుడే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇప్పుడు దాకా మనం మాట్లాడామే ఈ తండ్రి గురించి. ఆయన అన్ని ఇచ్చే తండ్రి, కనికరం కలిగిన తండ్రి, పరిగెత్తిన తండ్రి, ఏడ్చిన తండ్రి, కౌగిలించుకున్న తండ్రి, ముద్దు పెట్టిన తండ్రి, బతిమలాడిన తండ్రి, నాదంతా నీదే అన్న తండ్రి. ఇలాంటి తండ్రి నీకు కావాలంటే ఎప్పుడు రమ్మంటున్నాడు? నీ బాల్య దినములు యందే, నీకు వయసు ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, డబ్బులు ఉన్నప్పుడే ఆయన దగ్గరికి రా. ఆయన నీకు చేయగలిగిందంతా చేస్తాడు. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా ఇచ్చేశాడు, తన రక్తాన్ని కూడా ఇచ్చేశాడు. కానీ నీ దినాలు నేను తర్వాత వెళ్తాను చర్చికి, మారుమనసు తర్వాత పొందుతాను, బాప్తీసం తర్వాత తీసుకుంటాను, అన్నాక ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అని నీవు అలా తీర్మానం తీసుకున్నట్లయితే, ఇప్పుడు రండి మూడో కొడుకు దగ్గరికి మనం వద్దాం. ఈ కొడుకు అరుస్తున్నాడు. ఈ కొడుకు ఏమంటున్నాడు? లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ కొడుకు ఒక తండ్రిని పిలుస్తున్నాడు. ఏమని? 23 నుంచి మనం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, బతికున్నప్పుడు పిలిచాడా నాన్న అని? డబ్బులు ఉన్నప్పుడు, మంచి బట్టలు వేసుకుంటున్నప్పుడు, బాగా తింటున్నప్పుడు దేవుడు గుర్తురాలా, అప్పుడు తండ్రి గుర్తురాలా. ఇప్పుడు నరకంలోకి వెళ్ళాక ఏమంటున్నాడండి?
చదవండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఆర్సిస్ ప్రోలో మాట అన్నాడు, ఇన్ క్రిస్టియన్ లైఫ్ 2 words ఆర్ వెరీ డేంజర్. అదేంటంటే టూ లేట్. టూ లేట్. ఆ మాట దయచేసి దేవుడి దగ్గర నుంచి రావడానికి భయపడు. ఆ మాట రానివ్వకండి దేవుడి దగ్గర నుంచి. ఏంటి? టూ లేట్. నరకంలోకి వెళ్ళాక యేసయ్యా నన్ను కాపాడు అంటే యేసు ప్రభు నోట్ల నుంచి వచ్చేది 2 మాటలు. ఏంటి? టూ లేట్. ఇతడు ధనవంతుడు, మంచి బట్టలు ఉన్నాయి, మంచి వ్యాపారం ఉంది, మంచి భోజనాలు ఉన్నాయి, మంచి అవన్నీ ఉన్నాయి, కానీ అతని జీవితంలో దేవుడు లేడు, అతని జీవితంలో తండ్రి లేడు. నరకంలోకి వెళ్ళాక తండ్రివైన అబ్రహామా అని పిలుస్తుంటే అతనికి ఏమైనా ఇంతకు ముందు మనం చూసాం ఆ గొప్ప తండ్రి, కానీ నరకంలోకి వెళ్ళాక అతనికి తండ్రి కాలేడు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోమనేది. నీకు వయసు ఉన్నప్పుడే ప్రభువుని తెలుసుకో. ఈ తండ్రితో సహవాసం నీకు ఆయుష్ ఉన్నప్పుడే. ఆయుష్ అయిపోయాక మరణించాక అతను నాన్నని అడుగుతున్నాడు, నాన్న నాకు ఒక్క చుక్క నీళ్ళు పంపించంటే ఆ నాన్న ఏమంటున్నాడు? చేతులు ఎత్తేసిన తండ్రి. ఎక్కడా? అంత గొప్ప తండ్రి వీడు ఎప్పుడైతే నరకంలోకి వెళ్ళాడో, నాన్న నాకు ఒక్క చుక్క నీళ్ళు పంపించంటే చేతులు ఎత్తేసిన తండ్రి. అబ్రహాం ఏమంటున్నాడు? అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనిపించను, జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నీ జీవిత కాలమంతా ఏమంటున్నాడు? నా జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించావు. ఇప్పుడు అడుస్తున్నాడు, నాకు మంచి నీళ్ళు ప్రభు నరకంలో నుండి. ఆ తండ్రి ఏమీ చేయలేడు. ఆ తండ్రి ఏమీ చేయలేకపోతున్నాడు. అంతేకాదు ఇంకో ప్రార్థన చేస్తున్నాడు. అదే అబ్రహాం ఏమంటాడంటే, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. 26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు తండ్రి, మళ్ళీ నాన్న అని పిలుస్తున్నాడు. మొదటేమో తన గురించి అడిగాడు, నరకంలో ఏం చేయలేపాడు. ఇప్పుడు మళ్ళీ నాన్న అంటున్నాడు. 27వ వచనం, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాడిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను అనేను. నరకంలోకి వెళ్ళాక పెట్టెల గురించి ఏడుస్తున్నాడు. నరకంలోకి వెళ్ళాక తన తమ్ముళ్ళ మీద ప్రేమ వచ్చింది అయ్యగారికి. నరకంలోకి వెళ్ళాక తన కుటుంబం గురించి బాధ మొదలైంది. బ్రతికున్నంత వరకు దేవుడు లేడు అతని జీవితంలో, బ్రతికున్నంత వరకు సహవాసం లేదు అతని జీవితంలో, బ్రతికున్నంత వరకు రక్షణ లేదు అతని జీవితంలో. చచ్చిపోయి నరకంలోకి వెళ్ళాక తన గురించి ముందు అడిగాడు, తర్వాత ఎవరి గురించి అడుగుతున్నాడు? నా తమ్ముళ్ళకి రక్షణ ప్రసాదించు, ఇక్కడ నరకం ఇలా ఉందని ఆ లాజర్ను పంపించంటే ఎన్ని చేసినా ఇంకా వృధా. అందుకు అబ్రహాం ఏమంటున్నాడు? అతడు పంపవలని వారి యొద్దకు ప్రవక్తలు ఉన్నారు. అప్పుడు అతడు తండ్రి అలాగైతే క్షమించండి. 28 వారు ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు విలువని నేను అతనితో చెప్పగా. అతడు మళ్ళీ అంటున్నాడు, చూడండి, మళ్ళీ 3వసారి నాన్న అని పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతుల నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మానవ మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతను మోషేయు ప్రవక్తలను వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను.
నరకంలోకి వెళ్ళేకి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడండి. నరకంలోకి వెళ్ళేక 3 సార్లు తండ్రి 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 అన్నాడు. ఏ ఒక్కదానికైనా దేవుడు సమాధానం ఇచ్చాడా? ఇవ్వలా. అదే అంటున్నాను, 3 కొడుకులు మనం చూసాం. ముగ్గురు మంచోళ్ళు కాదు. కానీ భూమి మీద ఉన్నప్పుడే 2 మారు మనసు పొందారు. కానీ ఒకడు మారు మనసు పొందలేదు, తన జీవితాన్ని మార్చుకోలేదు, తన పాపాలు ఒప్పుకోలేదు, తన జీవితాన్ని దేవునికి ఇవ్వలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోకి వెళ్ళాక ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వాడి ప్రార్థనను ఆలకించాడు. కానీ భూలోకంలో ఒక కొడుకు నేను తప్పు అయిందని నాన్న దగ్గరికి వస్తే ఆ తండ్రి ప్రేమ మీరు చూసాం. ఆయన పరిగెట్టుకుని కౌగిలించుకొని ముద్దు పెట్టి వాడిని క్షమించి తన కొడుకుగా స్వీకరించాడు. నరకంలోకి వెళ్ళాక నో, ఇట్స్ టూ లేట్ అంతే. కొన్నిసార్లు ట్రైన్ ఎక్కించిన బ్రదర్ రవి స్టేషన్ తీసుకెళ్తాడు. కరెక్ట్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరితో మాట్లాడి కొంచెం లేట్ అయిపోద్ది. కరెక్ట్గా స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే ఆడు టికెట్ కలెక్టర్ టాటా చెప్తాడు. అదే బ్రదర్ నేను నీకు రోజు కనబడతాను కదా, అరే నేను ప్రతి ఆదివారం వస్తాను కదా, ఒకసారి అరిసాను కూడా, యూ నో మీ రైట్, కెన్ యూ స్టాప్ ద ట్రైన్ అంటే సారీ ఇట్స్ టూ లేట్ అన్నాడు. యూ నో మీ రైట్, కెన్ యూ స్టాప్ అంటే వాడు ఒకసారి నేను బ్రదర్ ఎదుర్కొంటూ ఉన్నాం, వాడు మాకు టాటా చెప్తున్నాడు, బాయ్ అన్నాడు. సమయం ఉండగానే, దుర్దినములు రాకముందే ఈ ధనవంతుడు భూమి మీద ఏం కావాలో అన్నీ అతనుకున్నాయి. కానీ నరకానికి వెళ్ళాక తండ్రి గుర్తొచ్చాడు. ఈ రాత్రి 3 కొడుకులు మీ ముందున్నారు, ఒక తండ్రి మీ ముందున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్షమించడానికి, నిన్ను తన కుమార్తెగా తన కొడుకుగా అంగీకరించడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఊపిరి, ఆరోగ్యము, ఆయుష్ ఉన్నప్పుడే ఆయన దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో. దేవా నువ్వు నాకు తండ్రిగా ఉండు, నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నా, నీ కుమారుడు నా పాపాల కోసం మరణించాడని నేను నమ్ముతున్నానని ఈ దినమే ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకో. లేదు రేపు ఇంకా ఎంజాయ్ చేయాలి, నేను ఇంకా హవాయి వెళ్ళాలి, నేను ఇంకా లాస్ వేగస్ వెళ్ళాలి, నేను ఏమిటది అక్కడ ఏమాడతారు లాస్ వేగస్లో, కెసినోలకు వెళ్ళొచ్చండి క్రైస్తవులు, గ్యాంబ్లింగ్లు ఆడొచ్చా, నేను ఇంకా లాటరీ టికెట్ కొనాలి, 1 మిలియన్ వస్తుంది అని నీ దేవుడిచ్చే రూపాయి నువ్వు పనికిమాలిన విషయాలకు ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేస్తే, ఒకరోజు ఈ ధనవంతుడు ఏడుస్తున్నాడు. తండ్రి అని ఎన్నిసార్లు సంబోధించాడు? 3 సార్లు. విన్నాడా ప్రార్థన? చూశాడు అతని వైపు? ఇప్పటికే ఆయన అక్కడే ఉన్నాడేమో, ఇంకెప్పటికీ అక్కడే. ప్రియ సహోదర సహోదరి, ఈ రాత్రి మారు మనసు పొందిన మొదటి కొడుకులు ఆయన దగ్గరికి రా. నువ్వు ఎంత తప్పు చేశావో నాకు చెప్పక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు. నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నావో మాకు చెప్పనవసరం లేదు. నువ్వు ఎటువంటి బలహీనతలు ఉన్నావో నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అయితే ఆ చిన్న కొడుకు ఏం చేశాడు? 17వ వచనంలో 15:17 లోకా 15:17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది బుద్ధి వచ్చినప్పుడు ఈ రాత్రి ఆ తండ్రి దగ్గరికి రా. ఆయన నేను వస్తాను ప్రభు అని అంటే చాలు, ఆయన వచ్చేస్తాడు నీ దగ్గరికి. ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు నీ హృదయంలోనికి రావడానికి, నిన్ను అంగీకరించడానికి. అయితే నీలో పాపం ఉంటే మాత్రం ఆయన రాలేడు. ఆ చిన్న కొడుకు పందులను వదిలేశాడు, దూరదేశాన్ని విడిచిపెట్టాడు, నడుచుకుంటూ నాన్న దగ్గరికి వచ్చాడు. నువ్వులో ఆ తీర్మానం రావాలి. ఇక లోకాన్ని విడిచిపెడతాను ప్రభా, పాపాన్ని విడిచిపెడతాను ప్రభా, అయ్యా నీ దగ్గరికి వస్తాను అని ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను హత్తుకుంటాడో. ఈ లోకంలో నాన్న ఎప్పుడూ హత్తుకోలేదేమో, ఆయన నిన్ను హత్తుకోవడానికి, నీలోనికి వచ్చి జీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కేవలం నువ్వు చేయాల్సింది నీ హృదయాన్ని తెరవాలి. తెరిస్తే ఆయన దగ్గరికి వస్తాడు. లేదు నేను ఎంజాయ్ చేస్తా, నేను మంచి బట్టలు వేసుకుంటా, లైఫ్ని లగ్జరీస్గా గడుపుతా, నన్ను ఎవ్వడు అడగకూడదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే నరకంలో ఇట్స్ టూ లేట్. ఇంకే నీ వల్ల కాదు, ఆయన వల్ల కూడా కాదు. అక్కడ అదే మనం చూస్తున్నాం. ఆయన ఇక్కడ ఎంతైనా చేయగలడు, కానీ అక్కడికి వెళ్ళాక ఏమీ చేయలేడు. అక్కడికి వెళ్ళాక ఆయన ప్రేమమయుడు కాదు,
అక్కడికి వెళ్ళాక ఆయన దయామయుడు కాదు. ఇక్కడ ఉన్నప్పుడే ఆయన ప్రేమమయుడు. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన నిన్ను స్వీకరిస్తాడు. నరకంలో అక్కడ రక్షణ లేదు. మధ్య కొంతమంది పనికి మాలను బోధ చేస్తున్నారు, నరకంలో దేవుడు వస్తాడంట, నరకంలో ఉన్న వాళ్ళని కూడా రక్షిస్తాడు. అట్లాంటి దేవుడు కాదు, బైబిల్ చెప్పలేదు. చెప్పలేని క్రియేట్ చేసి అలాంటి నమ్మకండి. ఆయుష్ ఉండగానే, నీలో ఆరోగ్యం ఉండగానే నీ జీవితానికి ప్రముఖ సమర్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, కృపగల నాయన, మా ముందు 3 కొడుకులు పెట్టారు అయ్యా. వాళ్ళ జీవితంలో నాన్న అనేది వాళ్ళు తెలుసుకున్నారు. పరలోక తండ్రి ఏంటో తెలుసుకున్నారు. తండ్రి, మేము తండ్రిని కూడా మేము గుర్తించాం. అన్నీ ఇచ్చే తండ్రి, బతిమలాడే తండ్రి, ప్రేమించే తండ్రి, కౌగులించుకున్న తండ్రి, పరిగెత్తిన తండ్రి, ముద్దు పెట్టుకున్న తండ్రి. ఈ ఇద్దరు జీవితాల్లో తండ్రి అనేది ఉంది. ఒక్కోసారి చిన్న కొడుకు దూరంగా వెళ్ళినా మళ్ళీ తన తప్పు తెలుసుకుని వచ్చాడు, మీరు స్వీకరించారు. కానీ ఆ 3వ కొడుకు, ఆ ధనవంతుడు, డబ్బున్నవాడు, మంచి బట్టలున్నవాడు, మంచి ఇల్లున్నవాడు, అతని జీవితంలో దేవుడు అని అతనే లేడు. తండ్రి అనేది అతని జీవితంలో లేదు. కానీ తను చనిపోయాక తండ్రి 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 అని పిలుస్తుంటే మీరు వినలేదు ప్రభు, మీరు చూడలేదు ప్రభు, మీరు వెళ్ళలేకపోయారు ప్రభు. అయ్యా, ఈ రాత్రి ఇంకా ఎవరైనా నేను డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, నేను చాలా గొప్ప అవ్వాలి అనుకుని నిన్ను పక్కన పెడితే దయచేసి వారితో మీరు మాట్లాడండి. అవన్నీ కాదు ముఖ్యం, మీరు ముఖ్యం, పరలోకపు తండ్రి ముఖ్యం అని మీ దగ్గరికి వారు ఈరోజు రావడానికి, నీ వైపు చూడడానికి, నిన్ను విడిచిపెట్టి నీకు దూరంగా వెళ్ళిపోయిన వారు ఈ రాత్రి నీ దగ్గరికి, అయ్యా మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అన్నట్టు వాళ్ళు తిరిగి ఆ లోక మార్గాన్ని విడిచిపెట్టి యేసు మార్గంలోనికి వచ్చి, అయ్యా ఆ పరలోకపు ఇంటికి ప్రయాణం చేసే యోగ్యతను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని మా ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.